పూజక్క, ఓ పూజక్క ఉన్నవా? ఉన్న రాజు, నువ్వు సిటీ నుంచి ఎప్పుడు వచ్చినావురా? నిన్ననే వచ్చిన గాని ఏమైందక్క? ఏమో ఏడ్చుకుంటా కూర్చున్నావు. ఏం చెప్పమంటావు రాజు, నాకు వచ్చిన గతి పగోనికి కూడా రావద్దు. ఏం పాపం చేసుకున్నానో ఏమో, నన్ను గిసొంటోనికి దార పోసిండ్రు. ఏడవకక్క, ఊకో. ఊళ్ళే జనం ఏమేమో మాట్లాడుకుంటున్నారు, అదంతా నిజమేనా అక్క? ఏంది రాజు, నువ్వు ఏం మాట్లాడుకుంటారు? నువ్వు అసలే బాధలున్నావక్క. నీకేం చెప్పగాని నువ్వే గట్లు ఊళ్ళేకోయిరా, నీకే అంతా తెలుస్తుంది. ఈమెంది గిట్లంటుంది? అయినా లోకం కారు కూతలు ఎన్నో గుత్తది. నరం లేని నాలుకే 4 తీర్ల మాట్లాడుతుంది. ఇవ్వలనా నేను లాభం, నా రాత మంచిగా ఉండాలే గాని. ఏమండి, అయ్యో దుకాణంలోకి పోయి ఒక పాల ప్యాకెట్ తీసుకురాపు. ఇక్కడ ఫుల్ బిజీ, నువ్వే పోయి తీసుకొచ్చుకోపు. బిజీనా? రీల్స్ యూసుడు బిజీనా నీకు? నీ అబ్బా, ప్రశాంతంగా రీల్స్ కూడా చూడని వానే ఇటు తెత్తా. నీ అవ్వా, ఇప్పుడు పాల ప్యాకెట్ తెచ్చుకొని చాయ్ చేసుకుంటే అవసరమా? చక్కగా 90 ఎత్త అయిపోతుంది. వస్తే నందు, నందు ఉన్నావానే? బయటికి రా. అగో ఇంతకు లేచిందే లేదా? వస్తే ఓరి మొగడా, నేనెప్పుడో లేచి నువ్వు నడిచిన ఆకిలు ఊడిచి, నువ్వు కక్కిన దానిపై 4 జల్లి, నువ్వు తిన్న పల్లాలన్నీ దోమి, నువ్వు తొడిగిడిచిన బట్టలు ఉతికి. అమ్మా అమ్మా, పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? దీనికి ఏమైంది? ఇవరి దాకా లొడలొడ వాగి ఇప్పుడేమో హమ్మ హమ్మ అంటుంది. గా లొడలోడ వాగినందుకే ఇప్పుడు హమ్మ హమ్మ అని మొసపోతాన్నా. పంది లెక్క తినుకుంటే బర్రె లెక్క అవుతాను. ఇక మొసరాకుంటే మొక్కజొన్న కంకులత్తాయానే. పంది లెక్క అయ్యేది నువ్వా నేనా? ఇప్పుడైతే నేనే, తర్వాత నువ్వు అవుతావు గాని పోయి షాయి పెట్టుపో, నేను మొహం కడుకొని వస్తా. నువ్వైతే ముఖం మంచిగా కడుక్కో, అంత వాసన వస్తుంది. మందు తర్వాత గట్టిన వస్తుంది. హెలేసింది తిండిపోతు లోకం. ఊరన్నందుకు గుట్ట, అమ్మఒడన్నందుకు పొట్ట ఉండాల్సిందే, మరే తప్పదు. ఏ పొట్ట, నువ్వేం బాధపడకే, నేను మంచిగా చెప్తా కదా, నువ్వేం బాధపడకు. జరిగే పక్కకు జరుగు. ఏందే చూస్తాను? నువ్వేందే నా పెళ్ళ లెక్క నీకు కూడా పొగరు ఉంది బాగా. జరుగు. అంటే నన్ను బెదిరిస్తానవా? నువ్వు బెదిరిస్తే నా పిల్లని బెదిరిస్తా అని నీ. ఓరి కర్రోడా, బర్రెలు తప్పి బర్రె లెక్కల పడ్డావురా. ఏందే నువ్వు నా పిల్ల లెక్క మాట్లాడుతున్నావా? మాట్లాడేది బర్రె కాదు, నీ పెళ్ళాన్నే. ఓ, ఫస్ట్ బర్రెనా మాట్లాడింది? ఫస్ట్ బర్రెనే మాట్లాడింది, దున్నపోతోడా. దున్నపోతోడా? అయితామనే అచ్చి లేపే. లేపుతా గాని పాల ప్యాకెట్ ఏది? పాల ప్యాకెట్ అని అవి మధ్యలో అంత కల్తీ వస్తాయి అట్ని, అందుకనే తెలియ. అవునా, మరి పైసలు ఇవి? పైసలా అని అది అంత లోటు చిన్నట్టుందని అన్ని 90 కొనుక్కుంది. అబ్బా మనీషా, బాగా ఆకలి అవుతుంది, అన్నం అయి తింటా. అట్లనా? అన్నం తింటావా? బియ్యం వాసిపోయినాయని నేను అన్నం వండలే. ఏంది బియ్యం వాసిపోయినాయా? అలాగా మంచిది, మంచిగా సూపర్. అమ్మో, ఎంత క్యూట్ గా నాది నాకే తగిలేటట్టుంది. అందుకేమో నాకు అందాల ఐశ్వర్య అని పేరు పెట్టారు. అబ్బా గిదే మంచి ఛాన్స్.
వావ్ ఓ మై గాడ్ నైస్ ఫేస్ నైస్ గుడ్ బ్యూటిఫుల్ ఇంకోసారి నైస్ గుడ్ బ్యూటిఫుల్. అమ్మో గిరొచ్చిందేనే అసలే నేను గుండ్రకు గులాబ్ జామ్ లెక్కుంటా ఆయన నన్ను మింగడు కదా. అబ్బబ్బబ్బా ఏం అందం ఇలాంటి అందాన్ని ఎప్పుడు చూడలే నేను. నువ్వు చాలా అందంగా మందంగా ఉంటావు తెలుసా. ఏంది అదే నువ్వు అందంగా ఉంటావని అంటన్నా. ఇగో ఐశ్వర్య ఇగో నువ్వు అద్దంలా ముఖం చూసుకున్నట్టు కాదు. మరి మోహన్ అమ్మ అద్దంలో చూసుకోకపోతే ఇంకా ఫోన్ లో చూసుకోవాలా. నువ్వు అద్దంలో చూసుకున్నాడు కాదు ఫోన్ లో చూసుకున్నాడు కాదు నువ్వు మిస్ ఇండియాకి పోటీ చేయాలి. మిస్ ఇండియానా నాకు పోటీయా నేను పోటీ చేయాలా. పోటీ చేయకుంటే ఆడవన్నా మీ అయ్య చుట్టావా మీ అవ్వ చుట్టావా ఆ డైరెక్ట్ పిలుస్తాందుకు. అయినా నేను రంగంలోకి దిగితే సింగిల్ టేక్ లా డైలాగ్ చెప్పినట్టు సింగిల్ లుక్ లా నన్ను మిస్ ఇండియా చేస్తారు తెలుసా. అంత వాటిదే డబ్బా. నీ ముఖానికి అంత సీన్ లేదే అంత నీ భ్రమ. ఇది ఇంకా ఏం పెడతలేదు కదా నాకు ఆకలేమో బాగా కాబట్టి దీన్ని ఉబ్బిచ్చుడు నాతోటి కాదు ఇక నేనే అడుగుతా. ఏంది ఏమో గులుగుతాను. ఇగో ఐశ్వర్య నువ్వు మిస్ ఇండియా కోంగా పేరెంట్ లవ్లీ అద్దం అన్ని నేనే కొనిస్తా. అబ్బా ఇప్పుడైతే కొద్దిగా అన్నం పెట్టవా తింటా. నువ్వే ఇంకొకరి దగ్గర అడుకునేటోడివి ఇంకా నాకు కొనిస్తావా. ఏం పెడతావు ఎవరి దగ్గర అన్నాన్ని మొగినందుకు అన్నం పెడతది. అమ్మయ్యా ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. పూజితక్క ఓ పూజితక్క జున్ను ఇక్కడున్నాయి రారా. అత్తున్నా దారా జున్ను కూసో. అయినా నీ భర్తకేం రోగం అక్క గింత మంచి బిడ్డ పుట్టినాక ఇల్లు ఇచ్చిపోయిండు. ఏం చెప్పమంటావు రోజున్ను దేనికోసం ఎవ్వరి దగ్గర చేయి జాపక మా కష్టం మేము చేసుకొని బంగారం అసలు బతికినాం. మరి గంత మంచి జీవితం గిట్లెట్లా అయిందక్క. ఎవరి కళ్ళ మనవాడే వాళ్ళ దినాలు గాను వాళ్ళ పొద్దుగా వాళ్ళకి పిండం పెట్టా మమ్మల్ని గిట్ల కోస ఉచ్చుకుంటారు. మీ గురించి చెప్పు అంటే ఏమో గట్టి చూసుకుంటా తిడుతున్నవేందక్క. గింత తిడతానని అంటే ఇక నువ్వే అర్థం చేసుకోరా జున్ను. సరే తీయక్క నీకు పనికి టైం అవుతున్నట్టుంది. అసలే నీ బతుకు చేసుకుంటా తిన్నట్టు లేకపోతే లేదు. కాయ కష్టం చేసైనా నీ బిడ్డకు తండ్రి లేని లోటు తెలియకుండా వేంచక్క. సరే అక్క నేను పోయత్తిగా. సరేరా. హాఫ్ అవుతుందైనా స్టఫ్ అవుతుందిన్నా హాఫ్ అవుతుందైనా స్టఫ్ అవుతుందిన్నా ఇట్లా పోయి ఇట్లా వచ్చిన పిల్లమానా బర్రె పిల్లమా ఇట్లా పోయి ఇట్లా వచ్చిన పిల్లమానా బర్రె పిల్లమా పిల్లమానా పిల్లమా ఇట్లా పోయి ఇట్లా మళ్ళా తాగొచ్చినవా. అయినా నీకు ఇట్లా తాగేటందుకు పైసలు ఎక్కడి. అబ్బా కట్టని చేస్తా నేనేమో. అబ్బో కొద్ది కట్టం ఆనయ్య నీది. నువ్వు కట్టం చేసి తెత్తేగానే వెళ్తలేకపాయ సంసారం. ఏందే ఏమో బాగా మాట్లాడుతున్నావు. నీ బతుకు ఏడా గింతనన్న మానం అనిపిస్తలేదారా నీకు. మొద్దు పంది బలిసినట్టు బలిసినవు. నన్ను గంత మాట్లాడవా నీకు మొగలంటే విలువ లేదా అని. అబ్బో విలువల గురించి నువ్వే మాట్లాడాలి. ఇక విలువలవు అని అంటున్నావా విలువలని. ఏందన్నా ఏమో విలువలంటున్నావు గంత గరం మీద ఉన్నవేంది. చూడు పిల్ల గిడి యూడు మీ అన్నగాడు చేసే పనులు ఎట్లున్నాయో. ఒక్క రూపాయి అన్న ఇంట్లోకి ఇత్తలేకపాయే. నేను కైకిలు పోయి తెచ్చిన పైసలు పప్పు డబ్బాలను ఉప్పు డబ్బాలను దాస్తే అవి లెంక బట్టే ఇట్లా దాగబట్టే. ఏం చెయ్యాలి చెప్పు. నేను ఇక సముద్రం ఇదినంత బదలైతాందబ్బా సంసారాన్ని ఇదురంటే. ఇగో ఇడి ఎయ్యబట్టి నాకు. అసలు అన్న గిట్లెట్లా వదిలే మంచిగా పని చేసుకుంటాడు. అసలు తాగుడంటేనే తెలియకపోవు కదా మరి ఇంత దారుణంగా తాగుతుండు.
ఏం చెప్పమంటావు? పుణ్యం కట్టుకుందో పుణ్యాత్మురాలు, దాని ఇంట్లో మన్ను వడజేల్ది. దాని మొగడు కూడా నా మొగన్ లెక్కల గాను, దాని నోరు మూత వడజేల్ది. అది ఎన్నడు చేస్తుందో వాడకట్టుకు ఇట్లా తయారైంది. సరే వదిలే, నేను పోయేత్తా మరి. సరే పిల్ల, పోయిరా. ఇంకా పూజితక్క కూడా ఇల్లుని చూసుకుంటే గట్లనే తిట్టింది, ఇప్పుడు వదిలే కూడా గట్లనే అంటాను. అసలు ఆ ఇంట్లో ఏం జరుగుతుంది నేను తెలుసుకుంటా. ఏవోయ్ ఏందే ఈ మధ్య వాడకట్టోళ్ళు నాతో సక్క మాట్లాడతలేరే. నా మీద ఒడినట్టు ఊర్లో అందరి మీద ఒడితే మాట్లాడతారా? అట్లా కాదే, మొన్ననైతే కొద్దిగా అంత చక్కెర పెట్టమని మనిషోళ్ళ ఇంటికి పోతే నా ముఖం మీదనే గేటేసిందే. అలాగా? అవునా? అయినా నీ ముఖం నాకే చూడబుద్ది కదా, గాలకేం చూడబుద్ది అవుతుంది? జోకా? జోకే. అగో ఏవండి, జున్ను వచ్చింది. ఏ జున్ను ఇట్లా. అగో ఎందుకు ఉరుకుతుంది? నాకేం తెలుసు. సరే అని నాకు అన్నం వేసుకోపా. అబ్బా నాకు సాధన అయితే లేదు, నువ్వే వేసుకొని తినిపో, ఆడున్నది. నీకేం సాధన అవుతుంది? ఎక్కువ కూర్చుంటాను. అగో పని ఇంకా అయిపోలేదా అక్క? అయిపోలేదురా. అక్క 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 ఏంటిది రాజు? అక్క అక్క నందోళ్ళ ఇంటికాడ అంత భయంకరంగా వేసింది అక్క ముగ్గు. అది ముగ్గు కాదు. మరేంటిది వదినే? అది చేతబడి. చేతబడే. మొన్నది మా ఇంటికి చక్కెర పెట్టమని అత్తే నేను ముఖం మీదనే గేటేసిన, లేదని చెప్పిన. అది మనసులో పెట్టుకొని నా ఇంటికి అది చేతబడి వేసినట్టుంది, అందుకే నా మొగడికి ఇట్లా ఆగమైండు. మొన్న మా ఇంటికి కూడా నిమ్మకాయలకు వచ్చింది, నేను కూడా ఇయ్యలే, అందుకే మా ఇంట్లోకి ఇట్లా అవుతున్నట్టున్నది. ఇక మనం చూసుకుంటుంటే అది ఇంకేం చేస్తుందో. ఇవాళ మనం దాని సంగతి చెప్పిన వాళ్ళమే కావాలి. పార్రే. ఇగో చూడక్క. దీనికి మాయ రోగం రాను, చచ్చి ఫోన్ చేయాలి. ఇంకెంతమంది కొంపలు ముస్తావా నువ్వు? నీ దినాలు గాను. బాగా మాట్లాడతారు. ఎవరంటారు మీరు? ఎవరిలో ఎందుకంటమే? ఇట్లా మంత్రాలు చేసి ఆగం చేసి నిన్నే తిడుతున్నాం. ఎయ్యుర్రే దీన్ని. నన్నెందుకు కొడతారు? మంత్రాలేంటి? లేర్రి. అబ్బా అబ్బా అయ్యో, ఎందుకు ఇట్లా తయారయ్యారు? ఎందుకు కొడతారు నా పిల్లని? ఎందుకు కొడతానవా? నా మొగన్ని తాగుబోతాన్ని వేసింది ఇది. మా ఆయన మమ్మల్ని నిడిచిపోయేటట్టు చేసింది ఇది. అసలు ఏం జరిగిందో క్లారిటీ చెప్పు నాకు. క్లారిటీ కావన్నా నీకు? ఇది చూడు, అది మంత్రాలు చేస్తాంది. అది మంత్రం చేసుడు కాదక్క. అసలు ఏం జరిగిందంటే అబ్బా నా ముగ్గు ఎంత మంచిగా వచ్చిందో. నా ముగ్గుకి దిష్టే రాకద్దు. ఒక పని ఎత్తా. ఈ నిమ్మకాయలు నా ముగ్గులో పెడతా. అప్పుడు నా ముగ్గుకి దిష్టి తాకది, నా ఇంటికి దిష్టి తాకది. ఏం చేస్తానవే? నేనా ముగ్గెత్తున్నా. నా ముగ్గు ఎంత మంచిగా ఉందో చూడు. ముగ్గా మంత్రం చేస్తాను అనే ముగ్గే
చూస్తే వాళ్ళన్నా ఏమనుకుంటారు చెప్పు. మొత్తం మలిపేద్దాం. అబ్బాయి ఏమద్దు, నేను కష్టపడేసుకున్నా, ప్లీజ్ మల్పకు. నువ్వు కష్టపడి వేసుకున్నావే, కాకపోతే ఆ ముగ్గులను చూసి నువ్వు మంత్రాలు చేస్తాను అనుకుంటారు. మరే అబ్బా ఎవ్వలేమనుకోరు, నేను కష్టపడేసిన కదా, ఇవాళ ఒక్కరోజు ఉండని ప్లీజ్. సరేది ఇవాళ ఒక్కరోజు ఉన్నాను కానీ రేపు అంచాలి ఈ దిక్కువన ముగ్గు అయితే వేయకు మరి. సరే సరే, థ్యాంక్ యూ. అందుకే ఇటువంటి ముగ్గురు ఇంటి ముందర వేయకే అని చెప్తా. చూడు ఇప్పుడు ఏం జరిగిందో. ముగ్గులా పసుపు కుంకుమ వేసినావు సరే, నిమ్మకాయలు ఎందుకు పెట్టినావు? ఎందుకా? నా ముగ్గుకు దిష్టి తాకుతుందని. అయినా ఈ రోజులలో మీరు మూఢనమ్మకాలు నమ్మడేది. బావకు సోపతులు ఎక్కువ అయ్యి ఇంట్లో టెన్షన్లు బాధలు భరించలేక అట్లా తాగుడికి అలవాటు పడ్డాడు అంతే. ఎవరో ఏమో చేసేదని కాదు. ఇలా ఎదురింటోళ్ళు పక్కింటోళ్ళని అపార్థం చేసుకొని వాళ్ళ వల్లే మా జీవితం నాశనం అయిందని నిందలేసుడు కరెక్ట్ కాదు కదా. ఇకనే నా ఈ మూఢనమ్మకాలు నమ్ముడు బంద్ చేయదు.